దేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన ఉన్నత నామాన ఉదయకాలమన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ కూడా నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ కూడా తోడై ఉండును గాక. ఎలా ఉన్నారండి? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమమే కదా? కన్నీళ్లతో ఉన్నారా? ఇబ్బందితో ఉన్నారా? కష్టంలో ఉన్నారా? గుండె బొరువెక్కిన వేదనతో ఉన్నారా? ధైర్యంగా ఉండండి. మీ కన్నీరు నాట్యంగా చేయగలిగిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. నిన్ను ఏమాత్రము నేను విడవను, ఎడబాయను అన్న దేవుడు తోడుగా ఉన్నాడని నిన్నటి కాలపు వర్తమానాన్ని ఉదయకాల మన్నాలో విన్నారు కదా. ఆయన మీతో ఉంటాడు. ఈ రోజున మనం చక్కని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయం 17వ వచనాన్ని చదివితే ఇలా ఉంది. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి. ఒక తండ్రికి 2 బిడ్డలు. చిన్నోడు నా ఆస్తి నాకేమని తీసుకొని దూరదేశానికి వెళ్ళిపోయాడు. ఏందో కొంతమంది తల్లిదండ్రులకు దూరం అవటం అంటే, ఇంటిని వదిలేయటం అంటే అదొక సరదాగా, అమ్మా నాన్నలకు దూరం అవటం, ఇంటిని వదిలేయటం అదొక సరదాగా ఉన్నట్టు ఉంటుంది వాళ్ళకి. అయ్యో తండ్రి లేకపోతే ఎట్లా, తల్లి లేకపోతే ఎట్లా, కుటుంబం లేకపోతే ఎట్లా, నేను ఒంటరిగా వెళ్ళిపోయి చెడు స్నేహితులతో, లోకంతో నేను సహవాసం చేయటం ఏంటి, నాకంటూ ఒక చక్కని కుటుంబం ఉంది కదా. అసలు ఆలోచించే పరిస్థితులు పిల్లలకు లేవుగా. ఒక చిన్న మాట అంటే కూడా అలుగుతున్నారు. చిన్న మాట తల్లిదండ్రులు చెప్పినా బాధపడుతున్నారు. జాగ్రత్త అని చెబితే కూడా కష్టంగా ఉంది. పని చేయయ్యా అంటే కూడా బాధగా ఉంది. చక్కగా చదువుకోయ్యా అంటే కూడా కష్టంగా ఉంది. కాస్త సెల్ ఫోన్ చూడబాకయ్యా అంటే కూడా ఎంతో కష్టంగా ఉంది. తల్లిదండ్రుల మీద పిల్లలు ఎంత కోపం పెట్టుకుంటున్నారు, ఎంత పగ పెట్టుకుంటున్నారు. ప్రియ బిడ్డ, ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఒక కుమారుడవో కుమార్తెవో అయితే, ఒక దైవజనుడిగా నేను చెప్తున్నాను, నీ కన్న తల్లిదండ్రులు నీకు మంచి మాటలు చెప్పకూడదా? మేం పడిన కష్టం నా బిడ్డలో పడకూడదు అని, నా పిల్లలు చాలా బాగుండాలని, మంచిగా చదువుకొని ఒక ఉన్నత స్థాయికి వచ్చి ఒకరికి చేయి చాపకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి నాన్న అనకూడదా? ఈ తప్పు చేయొద్దు, ఈ పాపం చేయొద్దు, ఇది మంచిది కాదు, ఇది నీకు ఇబ్బందికరంగా ఉంటుంది అనకూడదా? నీ తండ్రి నిన్ను ఒక మాట అనకూడదా? నీ తల్లి నిన్ను ఒక మాట అనకూడదా? నీకోసమేగా వారు కష్టపడేది, నీకోసమేగా వారు పస్తులుండి మరి అది కొని ఇది కొని ఇల్లు కట్టి అన్నీ అమర్చి, నా పిల్లలు నేను పడ్డ ఇబ్బందులు పడకూడదు అనేగా. అంత ప్రేమ, అంత త్యాగం కూడా నీకేమీ కనిపించదా? ఒక్క మాట ఏదైనా తండ్రి అంటే, ఒక్క మాట ఏదైనా తల్లి అంటే నువ్వు అలుగుతావా? లోకంలోకి వెళ్ళిపోతావా? ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతావా? స్నేహితుల్ని వెతుక్కుంటా వెళ్ళిపోతావా? వారే నాకు ముఖ్యం అనుకుంటావా? బైబిల్ అంటుంది, లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు అని. బహిరంగంగా మీ నాన్న నిన్ను గద్దిస్తే, మీ అమ్మ నిన్ను గద్దిస్తే మంచిదేగా. నీకెంత మేలు కలిగిద్ది అది. ఒక్కసారి ఆగి ఆలోచన చెయ్యి, ఎంత మేలండది. మేలు కోరిన స్నేహితుడు గాయం చేస్తాడు, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు అని బైబిల్లో ఉందిగా. పగవాడు ముద్దు పెడతాడు, కానీ నువ్వనుకుంటావు ముద్దు పెట్టేవాడే నావాడు అనుకుంటావు. మేలు కోరిన స్నేహితుడేమో నీకు గాయం చేస్తాడు. తల్లి తండ్రి మంచి చెబితే నీకు శత్రువులా కనపడుతున్నారు కదూ, తప్పు కాదు. వారంతా కష్టపడేది నీకోసమేగా. అలాంటి ఆలోచన ఎప్పుడు చేయకూడదు.
అమ్మ నాన్నకి ఇంటికి దూరం అయిపోవటం క్షేమం కాదు. ఇదిగో ఇక్కడ చూడండి, తప్పిపోయినటువంటి ఈ పిల్లోని చూడండి, వెళ్ళిపోయాడు, తప్పిపోయాడు. డబ్బు తీసుకున్నాడు, చెడు స్నేహం అన్నాడు, లోకంలోకి వెళ్ళాడు, దూర ప్రాంతానికి వెళ్ళాడు. ఏమైంది? మొత్తం పోయింది. చెడు స్నేహం మొత్తం తినేసింది, పాడు చేసేశాడు, అయిపోయింది. కరువు వచ్చింది, తినటానికి తిండి లేదు, ఇబ్బంది పడ్డాడు. చివరికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పందుల యజమాని దగ్గరికి వెళ్ళి, నీ పందుల్ని మేపుతాను, అన్నం పెట్టమంటే ఆ వ్యక్తి పెట్టిన అన్నం కూడా సరిపోక పందులు తినేటటువంటి పొట్టు తిని బ్రతకాలి అనుకున్నాడు. తినలేదు, కానీ ఆ స్థాయికి వచ్చాడు. అయితే ఇక్కడ రాస్తుంది, బుద్ధి వచ్చినప్పుడు చూడండి ఏ స్థాయికి వెళ్ళాడు. ఏ స్థాయికి వెళ్ళాడండి? తల్లిదండ్రిని వదిలిపెడితే నష్టమేగా, ఆశీర్వాదం కాదుగా. బుద్ధి వచ్చినప్పుడు వాడు అనుకుంటున్నాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉంది, నా తండ్రి ఇంట్లో చాలామంది పనులు ఉన్నారు, అన్నం సమృద్ధిగా ఉంది. మీ నాన్న దగ్గర అన్నం సమృద్ధిగా ఉంది, నీ కన్న తల్లి దగ్గర ఆహారం సమృద్ధిగా ఉంది. ఇక వారు చూపించే ప్రేమ అంటావా, ప్రపంచంలో ఇంకెవరు చూపిస్తారండి? దేవుని ప్రేమ తర్వాత నిన్ను అధికంగా ప్రేమించే ప్రేమికులు ఎవరో చెప్పనా బిడ్డ? మిమ్మ, మీ నాన్న. మర్చిపోవద్దు. అన్నం సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను, నేను ఇబ్బంది పడుతున్నాను, అమ్మని నాన్ని వదిలిపెట్టి తిప్పల పడుతున్నాను. మా ఇంట్లో సమృద్ధి ఉంది. ఆలోచన వచ్చింది. నీకు కూడా ఏమైనా అలాంటి ఆలోచన కలుగుతుందా? తిరిగి మా నాన్న దగ్గరికి వెళ్తే, మా అమ్మ దగ్గరికి వెళ్తే, ఇంటికి వెళ్తే వారికి ఫోన్ చేసి మాట్లాడితే నా పరువు పోయిద్దేమో, చిన్నతనమేమో అనుకుంటున్నావా? అస్సలు అనుకోవద్దు. మనం చదువుతున్నటువంటి 18వ వచనంలో ఏముంది? నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, చక్కటి మాట. నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్తాను, తప్పు చేశానని చెప్తాను. వెళ్ళాడు, లేచి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నిజంగా తల్లిదండ్రుల దగ్గర ఉండటం ఎంత గొప్ప భాగ్యం అండి. సరే, నేను పొరపాటు చేశాను, నాకు ఇప్పుడు తెలిసింది, బుద్ధి వచ్చింది, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను. వచ్చేసాడు. వచ్చేటప్పటికి తండ్రి ప్రేమ చూడండి, 20వ వచనం. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడే తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. బా, ఇంత కనికరం, ఇంత పరిగెత్తటం, మెడ మీద పడటం, ముద్దు పెట్టుకోవటం బయట వాళ్ళు ఎందుకు చేస్తారు? ఎవరు చేస్తారు? కన్న తండ్రి అంటే అది, కన్న తల్లి అంటే అది. ప్రియ బిడ్డ, నీ తండ్రి దగ్గర, నీ తల్లిదండ్రుల దగ్గర ఉన్న గౌరవం, ఆశీర్వాదం నీకు ఎక్కడ దొరకదు. లేచి నీ కుటుంబానికి వెళ్ళు. ఒకవేళ నువ్వు ఇంట్లోనే ఉన్న వ్యక్తి అనుకో, చక్కగా ఆ ఐక్యతలోనికి రా. నీ హృదయంలో ఉన్న ద్వేషాన్ని తీసేసుకో, చక్కగా ఐక్యతగా కలిసి ఉండు. నీ తల్లిదండ్రి దేవుని తర్వాత అంతగా ప్రేమించేవారంటే వాళ్ళే. కుటుంబంలో జాగ్రత్తగా ఉంటావుగా, వారి ప్రేమను అర్థం చేసుకుంటావుగా. చివరికి ఒక మాట చెప్పనా, నీ కుటుంబంతో చక్కగా కలిసి నిన్ను అధికంగా ప్రేమించే దేవుని దగ్గర కూడా నువ్వు నమ్మకంగా ఉండు. ఈ తండ్రిని వదిలిపెట్టుకోబాకు, అన్నీ చక్కబడతాయి. దైవ దీవెన ఆశీర్వాదాలు నిండుగా మీ అందరికీ ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కుటుంబాలన్నీ కూడా పరలోక వాతావరణంతో ఉండునుగాక. పిల్లలు తల్లిదండ్రుల ప్రేమను అర్థం చేసుకునే కృప ఇవ్వండి. పిల్లలను ప్రేమించే కృప తల్లిదండ్రులకి ఇవ్వండి. నాయన, వాళ్ళందరూ ఐక్యతగా ఉండకుండా దుష్టుడు ఎంతో పాడు చేస్తాడు. వారి మనోనేత్రాలు తెరవబడునుగాక. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్లుగా నాయన, పిల్లలు తప్పిపోయిన వారుంటే తిరిగి వారి కుటుంబాల్లోనికి రావటానికి, తల్లిదండ్రులతో కలవటానికి సాయం చేయండి. తద్వారా కుటుంబంలో మేలు చేయండి, పరలోక వాతావరణంతో నింపండి. అందరూ కలిసి మిమ్మల్ని సేవిస్తూ ఆరాధించే కృప ఇవ్వండి. పరలోక తండ్రివైన మిమ్మల్ని కలిగి ఉండి వర్ధిల్లే భాగ్యంతో నింపండి. యేసయ్య నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీ తోడై ఉండునుగాక. మీ కుటుంబాలు పరలోక వాతావరణంతో నింపబడునుగాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.